హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ వాళ్ళ. టుడే వీడియో వచ్చేసి క్రిస్మస్ స్పెషల్గా నేను మా ఇంట్లో చేసిన కూల్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో ఒక కప్పు మైదా అనేది తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈక్వల్గా తీసుకోవాలి, సమానంగా పిండి అనేది మాత్రం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి కూడా అలా ఈక్వల్గానే తీసుకోవాలి. ఇలా ఈక్వల్గా తీసుకుని బాగా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కేక్కి నాకు అయితే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 4 ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. వీటిని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎల్లోగా ఉన్నదంతా మనకి లైట్ వైట్ కలర్ వచ్చేదాకా మనం బీట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి దీని అంతటిని బాగా. మన దగ్గర బీటర్ లేదనుకుంటే కనుక విస్కర్తో కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. కానీ కాస్త టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం బాగా మనం ఇలా వచ్చేదాకా ఫోమీగా మనం బాగా బీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాగా బీట్ చేసేసుకున్నాను. చూసారా, మనకి లైట్గా కలర్ అనేది కూడా బాగా చేంజ్ అయింది. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యాక 1 కప్ మైదా తీసుకున్నాను కదా, అలాగే సేమ్ 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్ అని తీసుకుని బ్యాచెస్ వైజ్గా అంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. చూసారా, ఇలాగ ఇప్పుడే మనం ఇలా బాగా చేసుకుంటే మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. చూడండి, మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయి బాగా వచ్చింది మనకి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎగ్ అనేది ఇంకా స్మెల్ వస్తుంది అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. మీకు ఆయిల్ ఇష్టం లేదంటే కనుక 1/4 బటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మైదా అనేది జల్లించి పెట్టుకున్నాం కదా, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని ఎక్కువ తిప్పకూడదు, మనం ఇంకా మిక్స్ చేయకూడదు. కొద్దిగా ఒక లైట్గా తిప్పేసుకోవాలంతే. బాగా తిప్పితే మళ్ళీ మనకి కేక్ అనేది పొంగదు. ఇక్కడ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను బాగా తిప్పేసుకున్నాను. ఇప్పుడు దీని అంతటిని మనం పక్కన పెట్టుకుందాం. కేక్ మౌల్డ్ తీసుకుని దానికి నేను ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ అనేది పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ మొత్తాన్ని ఇక్కడ వేసుకుని బాగా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మనకి బయటకు వచ్చేస్తాయి. చూడండి, నేను అలాగే ముందుగానే 10 మినిట్స్ ప్రీ హీట్ అనేది చేసేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత కేక్ మౌల్డ్ అనేది పెట్టేసుకున్నాను. మనకి ఇది బేక్ అవ్వడానికి 40 మినిట్స్ టైం అనేది పడుతుంది. అలాగే మీరు స్టవ్ మీద కనుక చేసుకోవాలనుకునే వాళ్ళంటే కనుక ఒక 45 to 50 మినిట్స్ అనేది పడుతుంది. మనకి ఇక్కడ 45 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను బేక్ అయిందా లేదా అని. ఇలా టూత్ పిక్ పెట్టి చూస్తే మనకి తడేమీ లేకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు మన కేక్. మనం మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ ఉంటే కనుక కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు అసలు. 45 మినిట్స్ తర్వాత మీరు కరెక్ట్గా ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెంటనే డీమోల్డ్ చేయకూడదు. అలాగా ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేస్తే బాగా కూల్గా అయిన తర్వాత అప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఒక 250 ml విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను. నేను ఇది 4 అవర్స్ ముందే బయట తీసి పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జర్లోంచి. అప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది. దీన్ని మనం ఇలాగ ఒక్కొక్క స్పీడు పెంచుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. మనకి క్రీమ్ అనేది చాలా కూలింగ్గా ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూడండి, నేను ఒక్కొక్క స్పీడు పెంచుకుంటా ఎలా బీట్ చేసుకున్నాను. చూసారు కదా, మనం స్పీడ్ పెంచుకునే కొలది విప్పింగ్ క్రీమ్ ఎంత స్టిఫ్గా ప్రిపేర్ అయిందో చూసారా. మనం బౌల్ తిరగవేస్తే అందులోంచి పడట్లేదంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అయినట్టు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, ఎందుకంటే మనం కేక్ డిజైన్ చేసేటప్పుడు తెచ్చుకుందాం. దీన్ని చూసారా, మన కేక్ అనేది చక్కగా చల్లారిపోయింది. ఇలా సైడ్స్ చాక్తో ఇలా చేసుకుని
మనం గట్టిగా ట్యాప్ చేస్తే కనుక మనది కేక్ అనేది బయటకు వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చిందో. బటర్ పేపర్ వేయడం వల్ల కూడా మనకు కొంచెం ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఫ్లఫీగా చాలా స్పాంజీగా వచ్చింది మన కేక్ అనేది. ఇప్పుడు మనం దీన్ని లేయర్స్ కింద కట్ చేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చాక్తో లేయర్స్ కింద అయితే నేను కట్ చేసుకున్నాను. లేదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్తో కూడా అంటే దారంతో కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు లేయర్స్ కింద. చూడండి నేను ఎంత చక్కగా ఇలా 3 లేయర్స్ కింద కట్ చేసేసుకున్నాను నేనైతే. చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసేసుకుని మనం లేయర్ అనేది పెట్టేసుకుని ఇక్కడ షుగర్ సిరప్ అనేది అప్లై చేశాను నేను. మరీ ఎక్కువ అప్లై చేయకూడదు, మనకి ఎంత కావాలో అంత అప్లై చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ అనేది అప్లై చేసేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకుని మనం ఎంత కావాలో అంత బాగా అప్లై చేసుకోవాలి. చూసారు కదా నేను విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్నాను. ఇలాగే సేమ్ అనదర్ లేయర్ పెట్టుకుని షుగర్ సిరప్ అప్లై చేసుకుని అలాగే విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుని సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. చూసారు కదా నేను మొత్తం విప్పింగ్ క్రీమ్ అనేది నీట్గా అప్లై చేసేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ ఎక్కువ ఇష్టం లేకపోతే కనుక మీరు లైట్గానే అప్లై చేసుకోండి. చూడండి నేనైతే ఎక్కువ తినము కదా అని చెప్పేసి కొంచెం లైట్గానే అప్లై చేసుకున్నాను విప్పింగ్ క్రీమ్ అనేది. పైన 3rd లేయర్ కూడా పెట్టేసి షుగర్ సిరప్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను. చూడండి మొత్తం మనం నీట్గా స్పాచులాతో అయ్యి బాగా మనం చేసుకోవాలి. చూడండి సైడ్స్కి ఇలాగ అనుకుంటూ చూసారు కదా నేను మొత్తం నీట్గా విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టేసి నాకు నచ్చిన నాజిల్తో అయితే నేను ఇలా సింపుల్గా డిజైన్ అనేది చేసేసుకున్నాను. చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా మనకి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేను చేసిన కేక్ కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.